సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ మధ్యకాలంలో నిద్ర అతి రాత్రి లేటుగా 2-3 గంటలకు పడుకోవడం, పొద్దున్నే లేటుగా లేవడం చేస్తుంటారు. ఇంకొంతమంది చాలా త్వరగా లేస్తుంటారు, పొద్దున చాలా లేటుగా నిద్రపోతుంటారు నైట్. ఏ టైంకి పడుకుంటే మంచిది, ఏ టైంకి లేస్తే మంచిది, అసలు నిద్రని మనం ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు మన డైలీ స్కెడ్యూల్లో, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు, న్యూరో సర్జన్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను. సో నిద్ర చాలా ఇంపార్టెంట్ అంటారు. ఈ మధ్యకాలంలో 7 to 8 hours మ్యాండేటరీ అంటున్నప్పటికీ సెకండ్ షిఫ్ట్ చేసేవాళ్ళు, లేకపోతే నైట్ టైం సోషల్ మీడియాకి అలవాటు పడిపోయిన వాళ్ళు రీల్స్ చూసుకుంటున్నాం, లేటుగా పడుకోవడం, పొద్దున త్వరగా లేకుండా లేటుగా లేవడం చేస్తుంటారు. కొంతమంది త్వరగా పడుకోవడం అయినా కూడా లేటుగా లేవడం చేస్తుంటారు. అసలు నిద్ర స్కెడ్యూల్ ఎలా పెట్టుకుంటే మంచిది అంటారు సార్? అది నిద్ర గురించి ఆలోచిస్తే ఈ నాడీ మండలము, నాడీ వ్యవస్థ గురించి చేసే పరిశోధనలు, పేపర్లో, ఆర్టికల్స్లో వేలాది ఆర్టికల్స్ ఒక్క నిద్ర సబ్జెక్ట్ మీద వచ్చాయని నమ్ముతారా? అంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి. ఓకే. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని ఒక మహానుభావుడు ఉన్నాడు. అమెరికా రెవల్యూషన్ అంటే అమెరికాకి ఇది రావడానికి, అది అవతరించడానికి ఒక పెద్ద వ్యక్తి ఆయన పాటుపడ్డాడు. ఆయనకున్న మేధావితనం ఇంత అంత కాదు, ఎన్నో సబ్జెక్టులు, ఒక్క పాలిటిక్స్లోనే కాదు, రచయిత, సైంటిస్టు, మంచి తత్వవేత్త, భాషా కోవిదుని ఎలాగో బహు సబ్జెక్ట్ కోవిదు ఆయన, బహు భాషలు కాదు అది. ఆయన ఒక మాట అన్నాడు, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ మేక్స్ ఎ పర్సన్ హెల్దీ వెల్దీ వాయిస్. అంటే తొందరగా పడుకొని తొందరగా నిద్ర నుంచి లేచితే ఆ వ్యక్తి తెలివైనవాడు, ఆరోగ్యవంతుడు, ఐశ్వర్యవంతుడు, తెలివైనవాడు, 3 అవుతారు. అది 18వ శతాబ్దంలో చెప్పాడు ఆయన. 21 కాదు, 20 కాదు, 18. అంటే ఏమిటి, నిద్ర గురించి ఆ రోజుల్లోనే తొందరగా లేవడం అన్నది ఎంత ముఖ్యం అనేది ఆయన అప్పుడే చెప్పాడు. అప్పటికి ఇంత సైన్స్ కానీ ఇంత పరిశోధన రాలేదు. అసలు నిద్ర అంటే ఏమిటండి, మన శరీరాల్ని, ఆరోగ్యాన్ని కలిపేటువంటి ఒక బంగారపు గొలుసట. ఎవరో కవి చెప్పాడు, ఒక బంగారపు గొలుసు, అంత ముఖ్యమైన మామూలు గొలుసు కాదు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు చాలా సోషల్ మీడియా కానీ ఏదైనా 7 నుంచి 8 గంటలు 9 గంటలు నిద్రపోవాలి. ఇప్పుడు డిస్కషన్లో ఏమొచ్చిందనంటే, తొందరగా నిద్రపోయి తొందరగా లేవడం మంచిదా, లేటుగా నిద్రపోయి లేటుగా నిద్ర లేవడం మంచిదా? అసలు అనాదిగా ఏమిటంటే ప్రజల్లోని అభిప్రాయం ఏంటంటే తొందరగా నిద్రపోతే మంచి అలవాటని, చాలా సమాజానికి చాలా ఉపయోగపడతాడని, చాలా ప్రొడక్టివిటీ ఉంటుందని, తెలివైన వాడని, ఆరోగ్యవంతుడని. అసలు ఇప్పుడున్న సమాజంలో కరెక్ట్ అది అని ఒక పద్ధతి. అంటే ఎవరైనా అమ్మాయిని ఇవ్వాలంటే అలాంటి అబ్బాయిని, అలాంటి లక్షణాలు ఉందంటే చాలా మంచి అబ్బాయి, మాకు అబ్బాయిలు అనుకునే ఒక సర్టిఫికేట్ అని. ఇప్పుడు దానికి ఇప్పుడు వచ్చినటువంటి పరిశోధనలు దానికి కొంచెం భిన్నంగా ఉన్నాయి, విరుద్ధం అని కాకపోయినా భిన్నంగా ఉన్నాయి. అలాంటి పరిశోధన ఈ మధ్యన 1 సంవత్సరం క్రితం 2024లో చాలా గొప్ప పరిశోధన చెప్పక తప్పదు. ఎక్కడ నుంచి? ఇంగ్లాండ్ నుంచి, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్. ఒక 26,000 పెద్ద వయసు వాళ్ళలో, అంటే వృద్ధులు కాదు, 20-30 మిడిల్ ఏజ్ వాళ్ళలో ఆ పరిశోధన చేశారు వాళ్ళు. అంటే ముందు ఏది డివైడ్ చేయలేదు. 26,000 మందిలో ఏమిటి, కొన్ని కాగ్నిటివ్ స్కిల్స్ అంటే జ్ఞాపక శక్తి, ఇంటెలిజెన్స్, ఏదైనా ప్రాబ్లం ఎంత తొందరగా సాల్వ్ చేస్తున్నారు, రీజనింగ్, అసలు మంచి చెడు, విచక్షణ, వీటి విషయాల మీద అందరినీ క్వశ్చన్లు అడిగారు. క్వశ్చన్లు అడిగితే దానిలో అనలైజ్ చేస్తే మీరు నమ్ముతారు, విన్నారా, ఎవరైతే లేటుగా నిద్రపోతున్నారు, ఇది అందరూ గమనించండి, లేటుగా నిద్రపోయేది వాళ్ళని ఇంకో ముద్దు పేరు పెట్టారు, నైట్ ఔల్స్. ఔల్ అంటే గుడ్లగోప. మార్నింగ్ లార్క్స్. లార్క్స్ అంటే ఏదో పాటలు పాడే పక్షట, లార్క్ అంటే నైట్ ఔల్స్ వర్సెస్ మార్నింగ్ లార్క్స్. లేదు ఎర్లీ రైజర్స్ వర్సెస్ లేట్ స్లీపర్స్. ఇట్లాగే రకరకాల పేర్లు వచ్చే వాళ్ళకి. అందులో ఆ పరిశోధన ప్రకారం ఏవైతే ఈ నైట్ ఔల్స్, లేటుగా నిద్రపోయే వాళ్ళలో ఈ కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. అంటే ఏమిటి, ఒక పరిశోధన శాతం, జ్ఞాపక శక్తి, తర్వాత ఏదైనా కొత్త విషయం కనుక్కునే శక్తి. ఇప్పుడు ఎలా మస్కులాటలు ఉన్నారు, ఆయన ఎక్కడో చెప్పాడు కూడా ఆ మాట, చాలా లేట్ నిద్రపోతాను. అసలు ఇలాంటి క్రియేటివిటీ, అడాప్టబిలిటీ, వాళ్ళు దేనికైనా అడ్జస్ట్ అయిపోతారు. ఒక కంపెనీ మరి ఇంకొక కంపెనీకి వెళ్ళిన అడ్జస్ట్ అయిపోతారు. ఇలాంటి గుణగణాలు ఉండేటువంటి వ్యక్తులు ఈ నైట్ ఔల్స్. ఇది చాలా కొత్తగా. అందువల్ల ఈ స్కిల్స్ వాళ్ళలో
వీళ్ళకంటే ఏది ఎవరైతే మార్నింగ్ ఎర్లీ రైజర్స్ సోకాల్డ్ మార్నింగ్ లాక్స్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఉందట. ఓకే. అని వాళ్ళు మధ్యస్థంగా 3 రకాలు ఇలాగ ఎవరైతే మధ్యగా స్కోర్స్, ఎవరైతే మార్నింగ్ ఎర్లీ రైజర్స్ వాళ్ళు, నైట్ ఔల్స్, మధ్యస్థంగా ఉన్న వాళ్ళు, వీళ్ళ గురించి చూస్తే ఈ ఎర్లీ మార్నింగ్ లేచిన వాళ్ళకన్నా రాత్రి లేటుగా పడుకునే వాళ్ళలో ఈ కాగ్నిటివ్ స్కిల్, అభిజ్ఞ చెప్పినట్టు ఇందాక మనం చెప్పుకున్న మెమరీ కానీ, జ్ఞాపక శక్తి కానీ, ఏదైతే ఉందో స్కిల్స్ దీన్ని డివైడ్ చేయడానికి కానీ, అనలైజ్ చేయడానికి కానీ, సృజనాత్మక శక్తి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు బాగున్నాయి. ఈ తొందరగా పడుకునే వాళ్ళు తక్కువ ఉన్నాయి. ఈ మధ్యస్థంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటు ఇటు కొంచెం మరి అంత లేట్ కాకుండా మంచి తొందరగా ఎర్లీగా కాకుండా ఉన్న వాళ్ళు ఈ తొందరగా నిద్రపోయి తొందరగా లేచే వాళ్ళకంటే బెటర్ స్కోర్ ఉందట ఈ స్కోర్. కానీ ఆ తర్వాత 2-3 స్టడీస్ వచ్చాయి. ఒక ఫ్రంటియర్ స్టడీ అని, ఒక ఇంగ్లాండ్ నుంచి ఇంకో స్టడీ. అవి ఏం చెప్తున్నాయి అంటే జీవితానికి కావాల్సింది ఒకటే కాదుగా, కాదు. అదే చూస్తుంటే లాంగ్ రన్లో వాళ్ళ తాలూకా హెల్త్ మీద ఎలాంటి ప్రభావం ఉంది. ఇది మాత్రం అందరూ యూనిఫామ్గా ఎవరైతే లేట్, అందరూ గమనించండి, ఎవరైతే నిద్ర లేటుకు పోతున్నారో కారణాలు ఏవైనా కానీ వాళ్ళలో వాళ్ళ శరీరం మీద విపరీతమైన మార్పులు వస్తున్నాయి. ఊబకాయం కానీ, బీపీ పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం, షుగర్ తాలూకు శాతం పెరగడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఏదైతే విసరల్ ఒబేసిటీ ఈ ప్రాంతంలో ఒబేసిటీ రావడం, ఇన్సులిన్ ఇందాక చెప్పినట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్, కొలెస్ట్రాల్ అన్నది అందులో నార్మల్గా ఉండాల్సిన కొలెస్ట్రాల్ కన్నా హెచ్డిఎల్ అన్నది తక్కువైపోవడం, ఇలాంటి అన్ని పరిశోధనలు జరుగుతున్నాయని చూసి వాళ్ళు ఇది లాంగ్ రన్లో వాళ్ళు ఏదైతే ఈ మొదటి స్కోర్ ఏదైతే చేస్తున్నారో కానీ కొన్నాళ్ళు ఒక 45-50 తర్వాత ఈ జబ్బులను వచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారే తప్ప ఈ సంపాదించిందంతా కూడా వ్యర్థమవుతుంది సుమా. అంటే ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవచ్చు, ఏదో పరిగెత్తి పాలు తాగిన కన్నా నిలబెట్టి. ఇంకా మనం క్రికెట్ భాషలో చెప్పుకుంటే ఒక వ్యక్తి అయితే 20-20 గేమ్, రెండో వ్యక్తి ఏంటంటే టెస్ట్ మ్యాచ్. సో ఈ ఎవరైతే ఎర్లీ మార్నింగ్ రైజర్స్లో షుగర్ కంట్రోల్లో ఉంటుంది, కొంతవరకు వాళ్ళకి తెలివి జ్ఞాపక శక్తి వాళ్ళంతా ఉండకపోవచ్చుమా, కానీ మిగతా ఆరోగ్యం అంతా బాగుంది. లాంగ్ రన్లో వాళ్ళకి బీపీ వచ్చే శాతం తక్కువైపోయింది, ఫ్యామిలీతో కుటుంబంతో కొంత సమయం స్పెండ్ చేయగలుగుతున్నారు, తర్వాత అంత చలగ్గా ఉంటున్నారు, హెల్త్ బాగుంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే రాత్రి నిద్రపోయే వాళ్ళలో సృజనాత్మక శక్తి అనేది రాత్రి సాయంకాలం టైంలో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ అప్పుడు షార్ప్ ఉంటుంది, అప్పుడు స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఒక 2 ఇబ్బందులు ఏమిటి, మద్యం సేవించడం, సిగరెట్ తాగడం చాలా ఎక్కువ వాళ్ళు ఎవరుగా లేటుగా నిద్రపోయే నైట్ అవుట్స్లో. ఈ తెల్లవారు లేచే వాళ్ళలో ఈ మద్యం సేవించిన అవకాశం తక్కువ ఉంటుంది. వీళ్ళకి ఇప్పుడు అదే టైం ఎందుకని ఫాలో అవుతారు సార్ అంటే ఇలానే దీనికి అదే ఒక రకమైనటువంటి, అది ఒక విధంగా చెప్పాలంటే సృష్టి తాలూకా క్రియాత్మక. దానికి కారణం అంటే ఒకళ్ళు ఎవరో పడుకుంటే మీరు ఆ టైంలో ఎర్లేమో అని కాదు, అది వాళ్ళలో ఇన్హెరెంట్గా ఉందట. దానినే మనం ఏమంటామంటే క్రోనో టైప్ అంటాం. అంటే ఈ వ్యక్తి అలా తయారు చేయబడ్డాడు. ఆ క్రోనో టైప్ అన్నది ఏంటి, అది శాసిస్తుంది ఇలా ఈ టైం నిద్రపోయే వ్యక్తి అయినా ఈ టైం నిద్రపోయే వ్యక్తి. దానికి కారణాలు చూస్తే కొంతవరకు జన్యుపరంగా కానీ, కొంతవరకు లైఫ్ స్టైల్ వల్ల కానీ, అదే కాక ప్రొడక్టివిటీ పెర్ఫార్మెన్స్ రితమైన ఒకటి ఉంటుంది. ఈ రెండింటి కూడా ఎక్కడ ఉన్నాయో అలా దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే బేసికల్గా మనం చాలా వరకు వినుంటాం బయలాజికల్ క్లాక్ అని, ఏదైతే సర్కేడియన్ రిథమ్ అని, ఏదైతే ఈ టైంలో నిద్రపోవాలి, ఈ టైంలో లేవాలి, భగవంతుడు రామచంద్ర క్లాక్, దాని తాలూకా ప్రభావం ఈ క్రోనో టైప్. అందువల్ల ఎవరు మారాలి, ఇదో కావాలని పడుకున్నది కాదు అక్కడ. కొంతమంది అంటూ ఉంటారు, నేను మామూలుగా ఇంతకుముందు నా అభిప్రాయం ఈ మధ్యన ఈ స్టడీ తను మార్చుకోవాల్సి వచ్చింది. ఎర్లీ మార్నింగ్ పడుకోవాలి, తొందరగా పడుకోవాలండి, లేటుగా నేస్తే మీ ఇబ్బంది అవుతుంది, మీకు కోపకం వస్తుందని చెప్పేవాడిని. కానీ ఆ సృజనాత్మక శక్తి వాళ్ళే స్కోర్ చేస్తున్నారుగా. ఇప్పుడు కొంతవరకు ఆ దృష్టి అటు నుంచి ನಾನು ఆలోచన మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఏదన్నా కానీ ఏ క్రోనో టైప్ అన్నా కానీ అవతల వ్యక్తికి, అవతల దీనికి, అతనున్న పరిస్థితులకి అనుగుణంగా ఎంతవరకు మార్చుకోగలరు. అదే స్లీప్ టైమింగ్స్ ఎలా మార్చుకోగలరు. ఇక్కడ ఒక విషయం ఏమొస్తుంది, సరే ఇంకా అదే కాకుండా ఈ క్రోనో టైప్ ఎవరైతే వాళ్ళలో కొన్ని జీన్స్ పరంగా వాళ్ళు పరిశోధనలు తేల్చారు, కొన్ని జీన్స్ కూడా దానికి ఉన్నాయి. ఏదో క్లాక్ జీన్ అని, ఏదో CRY1 అని, లేకపోతే PR1, 2, 3 అని నా జీన్స్ ఉన్నాడు దానికి కూడా. అంటే అది ఏదో ఊరికే చెప్పడం కాదు. అదే కాకుండా కుటుంబంలో కొంతమంది సభ్యులు అలాగే నిద్రపోతారట, అది 50% అవకాశం ఉంది. తల్లిదండ్రులు కానీ ఇంకా పిల్లలు ఇంకా అన్నదమ్ములు కానీ ఉంటే 50% ఆ టైప్లో నిద్రపోతారట.
ఓకే. ఎందుకంటే జన్యుపరంగా అంత ప్రభావం ఉంది. సో మనం మార్చుకోవడానికి అవకాశం మార్చడానికి అవకాశం ఉందా అంటే లేదు అని చెప్పడానికి లేదు, కానీ కొంచెం కష్టతరమైంది. అంటే ఇంత ముందే చెప్పాను జన్యుపరంగా వచ్చింది అంటే ప్రయత్నం అన్నది అసలు అసాధ్యమే లేదు కదా. అంటే ఏమిటి, కొన్నాళ్ళ పాటు మీ అలవాట్లు మార్చుకొని పడుకోవాలని తదేక దీక్షతో రాత్రి తొందరగానే పడుకొని తొందరగా లేవాలని ఒక క్లాక్ పెట్టుకొని మిగతా పనులన్నీ దాన్ని ముందే ముగించేసుకొని ఇట్లా ప్రయత్నం చేసినట్టయితే కొంతవరకు దాని ప్రభావం వల్ల కొన్నాళ్ళైన తర్వాత కొంతవరకు ఆ స్టేజ్కి రావచ్చునేమో అని కూడా సైన్స్ అయితే చెప్తూ ఉంది. మొత్తం మీద ఏమిటి, ఈ వ్యక్తి మనిషి తాలూకా బాడీ శరీరం ఎలాగో ఈ అలవాట్లు కూడా అంతే కదండి. కాబట్టి అలవాట్లు మార్చుకోవడం అన్న దేని బట్టి అంటే మీ శరీరం చెప్పిన మాట వినండి, మీ బాడీ మీకు ఏం చెప్తుంది వినండి, మీరు ఏం చేయగలరో ఆలోచించండి. మీ ఆరోగ్యం కోసం మీ కుటుంబం కోసం ఏది ఉపయోగం ఏది సరైన ఉంటుందో ఆలోచించుకొని, అంటే రెండు వల్ల కూడా దాని తాలూకు ఇబ్బందులు కొంచెం గొప్ప ఉన్నా లాంగ్ టర్మ్గా డాక్టర్ గారు మీద ఏది ఉపయోగం అని చెప్తే ఈ మధ్యస్థం అన్నది నాకు ఉపయోగకరంగా అనిపిస్తుంది. అటుపక్క ఈ కాగ్నిటివ్ ఏదైతే అభిజ్ఞాన స్కోర్ చాలా బాగుంటుంది. ముఖ్యమైన ఆరోగ్యం ఓ స్టేజ్ తర్వాత ఎంత మీకు ఇన్సూరెన్స్ ఉన్నా కానీ ఈ హాస్పిటల్కి రిపీటెడ్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకున్న బీపీకి షుగర్కి హార్ట్ అటాక్ వచ్చి స్ట్రోక్ వచ్చి ఇవన్నీ వస్తూ ఉంటే మీరు ఎన్నాళ్ళు మీకు లైఫ్ స్టైల్ అది కూడా ఉంది, ఏది తొందరగా రావడం మరణం, మోర్టాలిటీ, ఎర్లీ మోర్టాలిటీ. ఎవరైతే నైట్ ఎక్కువ లేట్గా పడుతున్నారు కాబట్టి అది దానికి కొంచెం నేనైతే ఓటేయలేను. అభిజ్ఞానం అనేది మరీ లాభం లేదని కూడా కాదు, ఎర్లీ మార్నింగ్స్ వాళ్ళని ఈ మధ్య మార్గం అవలంబించండి. మరి అటు కాదు ఇటు కాదు, రెండింటికి సంతృప్తిపరచే పద్ధతులు ఏదైతే ఉందో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ రైజర్స్ ఏదైతే మార్నింగ్ లార్స్ కంటే వాళ్ళు స్కోర్ చేశారు, ఆరోగ్యపరంగా కూడా వారు ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి మధ్య మార్గం అన్నది అన్ని విధాలా మంచి విషయం అన్నది. ఒకటి మాత్రం క్లియర్, ప్రతి స్టడీలో కూడా లేట్ నైట్ ఈజ్ ఈక్వల్ టు బ్యాడ్ హెల్త్. కారణం మనం చెప్పుకున్నాం ఇందాకే, ఇవన్నీ మెటబాలిక్ డిరేంజ్మెంట్స్ అసలు భారతదేశంలో ఇప్పుడు ఎంతండి ఊబకాయం శాతం. ప్రధానమంత్రి మోడీ గారు చెప్పాల్సి వచ్చింది ఊబకాయాని కోసం తగ్గించాలి, జంక్ ఫుడ్ తగ్గించాలి. అది అంత చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అంత శాతం పెరిగిపోతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు. అదే కాకుండా షుగర్ కోసం అనుకోండి భారతదేశం పెద్ద అడ్డా అయిపోయింది. అలాగే బీపీ కోసం, దానివల్ల వచ్చేటువంటి హార్ట్ అటాక్లు, స్ట్రోకులు, ఇవన్నీ కూడా ఇబ్బందులు దానివల్ల వస్తున్నాయి కదా. అదే కాకుండా ఏదో స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ, డిప్రెషన్, తర్వాత జ్ఞాపశక్తి తగ్గిపోవడం, ఈ విచక్షణ జ్ఞానం తగ్గిపోవడం, కోపం తాపం, అసలు అడ్జస్ట్మెంట్ అనేది లేకపోవడం, ఇలాంటి ఇబ్బందులు కూడా మెంటల్గా కూడా వస్తున్నాయి. సో అన్ని విధాల లేట్ స్లీప్ ఈజ్ ఈక్వల్ టు బ్యాడ్ హెల్త్. అందుకని ఎర్లీ మార్నింగ్ అన్నట్టయితే కొంత ఉపయోగం, సరే కొంతవరకు మీకు మార్కులు తక్కువైనా ఇందాక చెప్పినట్టుగా నా టెస్ట్ మ్యాచ్ పద్ధతిలో ఆలోచించండి, హ్యాపీగా ఉండండి. అందువల్ల నా ఆలోచన నాకున్న అనుభవంతో అందులోనే ఈ స్టడీ వచ్చిన తర్వాత ఏమిటంటే లాంగ్ రన్ ఆరోగ్యంగా ఆలోచిస్తే నైట్ అవుట్స్ అన్నది మొదట్లో కొంత స్కోర్ చేసినా కూడా ప్రమాదం ఉంది. కాబట్టి ఎర్లీ రైజర్స్ మరీ ఎర్లీ కాకపోయినా రీజనబుల్గా ఒక 10-10:30 పడుకొని ఎర్లీగా ఒక 5-6 లేచినట్టయితే మీ ఆరోగ్యం హాయిగా ఉంటారు, మీరు మీ కుటుంబం కూడా సంరక్షణలో ఉంటారు, ఏం ఇబ్బందులు ఉండవు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు.
ఒకళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.